హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. సో చాలా కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు మా యానివర్సరీ అని చెప్పేసి నేను ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టానండి. సో దానికి చాలామంది నాకు విష్ చేశారు. ఒక 500 మెంబర్స్ అంటే క్రాస్ అయిపోయారన్నమాట. సో అందరికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను. సో నాకు ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. సో ఈవినింగ్ ఇలా మేము 6:30కి అలా బయటకైతే వెళ్ళడానికైతే ప్లాన్ చేసుకున్నాము. సో ఇది ఇంకా సమ్మర్ టైం కదా, ఇంకా సమ్మర్లో ఈవినింగ్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉంటుందంట. సో 6:30 7 అయినా కూడా ఇంకా చీకటి కూడా అవ్వట్లేదు అనమాట, కొంచెం వెలుతురుగానే ఉంది. సో ఇంకా నైట్ డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇంకా మేము లూలు మాల్లో ఉన్న 5 స్టోన్కి అయితే వెళ్ళామన్నమాట. సో అంటే నార్మల్గా ఎప్పుడు కూడా బార్బిక్యూ నేషన్ లేకుంటే ఇంకా ఏదైనా రెస్టారెంట్స్కి ఇట్లా వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఈసారి అయితే ఇంకా 5 స్టోన్కి వెళ్దామని చెప్పేసి ఇంకా లూలు మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. లూలు మాల్లో 4th ఫ్లోర్లో ఉందనుకుంటా 5 స్టోన్. సో ఈవినింగ్ టైం కూడా చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. అసలు బయట ఎక్కడైనా వెళ్దామంటే ఈ ట్రాఫిక్కే చాలా భయం వేస్తుంది అనమాట. ఇంకా డే టైంలోనేమో చాలా ఎండలు ఉన్నాయి, ఇంకా ఈవినింగ్ అలా స్టార్ట్ అవుదామంటే ఈవినింగ్ ఏమో ఇలా ట్రాఫిక్తో కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుందన్నమాట. ఇంకా మేమైతే లూలు మార్క్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇదేనండి 5 స్టోన్ గ్రిల్. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారనమాట. అంటే ఈచ్ పర్సన్ ఎంత తీసుకుంటారు, మెనూ ఏంటి, సో స్పెషల్ ఏంటి అనేసి ఇక్కడ వీళ్ళతోని ఇంకా మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఇంకా రాగానే ఒక టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకా మా పిల్లలకు ఆ టేబుల్ నచ్చలేదంట. మమ్మీ కొంచెం మనం కార్నర్ సైడ్ కూర్చుందాము, కొంచెం వ్యూ కనపడేటట్లు అని చెప్పేస్తే ఇంకా లాస్ట్ కార్నర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా రాగానే వాళ్ళు ఇంకా కొన్ని వీడియోస్ అయితే షూట్ చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ అయితే మేము కొంచెం మెనూ అయితే చూసామన్నమాట, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి వెజ్లో నాన్ వెజ్లో సో అన్నట్టు అన్నీ చూసుకున్నాము. మెనూ అయితే చాలా ఎక్కువగానే ఉందన్నమాట. అంటే వెజ్లో నాన్ వెజ్లో అన్ని ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఇంకా కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి ఎంత తినాలనుకుంటే అంత తినొచ్చు. ఇంకా మేము మార్నింగ్ అయితే లైట్గా ఫుడ్ అయితే తినేసి వచ్చాము. ఇంకా నైట్ ఇంకా చాలా ఎక్కువనే తిందామని చెప్పేసి. సో మనం ఇలాంటి బార్బిక్యూ లేకుంటే 5 స్టోన్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు కొంచెం కడుపు ఖాళీగా ఉంటేనే బాగుంటుంది అనమాట, అన్నీ కూడా కవర్ చేయొచ్చు. సో మాకు ఇక్కడనైతే కొన్ని డ్రింక్స్ అయితే ఇచ్చారనమాట. అంటే తాగడానికి అయితే బాగానే ఉంది, కొంచెం స్వీట్గా, నాకైతే కొంచెం స్ప్రైట్ ఫ్లేవర్ లాగా అనిపించింది. సో మనకు రాగానే ఫస్ట్ ఇలాంటి డ్రింక్స్ ఇచ్చినప్పుడు మనం తొందరగా తాగేస్తాము. ఇది తాగడం వల్ల మనం ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేమన్నమాట. ఇంకా తర్వాత వెజ్ సూపు, చికెన్ సూప్ కూడా ఇస్తారు. ఆ సూప్ తిన్న తర్వాత కూడా మన స్టమక్ అనేది టైట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఫుడ్ కూడా అసలు తీసుకోలేము. అందుకనే నేను డ్రింక్ కూడా ఎక్కువ తాగలేనమాట. మా పిల్లలకు కూడా అదే చెప్పాను, ఎక్కువ తాగకండి, ఎక్కువ ఫుడ్ తినలేరు అని చెప్పేసి. సో ఇంకా రాగానే వాళ్ళు అడిగారనమాట వెజ్జా నాన్ వెజ్జా అంటే ఇంకా మేము వెజ్ నాన్ వెజ్ రెండు కూడా చెప్పాము. ఫస్ట్ అయితే వెజ్లో పన్నీర్ టిక్కా తీసుకొచ్చారు. పన్నీర్ టిక్కా అయితే చాలా బాగుందనమాట టేస్ట్లో. ఇంకా నేను కొన్ని వెజ్ ఐటమ్స్ టేస్ట్ చేశాను కదా, ఇంకా నాన్ వెజ్ కంటే వెజ్జే బెటర్ అనిపించింది టేస్ట్ వైజ్గా చూస్తే. ఇలా కొంచెం స్టోన్ అనేది వేడి అవ్వగానే ఇంకా వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటారనమాట. ఇక్కడనైతే చికెన్ కబాబ్, ఇంకా ప్రాన్స్, తర్వాత మటన్ కబాబ్, ఇవన్నీ అన్ని వెరైటీస్ ఏమేమి ఉన్నాయో నాన్ వెజ్లో అన్నీ కూడా మనకు సర్వ్ చేస్తారు. మనకు ఎంత తినాలనిపించి ఇంకా అంత తినేయొచ్చు అనమాట. ఇంకా ఆల్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేసాము. ఇంకా నాకైతే ఎక్కువగా వెజ్ ఐటమ్సే నచ్చాయన్నమాట. నాన్ వెజ్ అనేది కొంచెం ఏమంటే నార్మల్గా అనిపించింది టేస్ట్ అయితే. ఇంకా చెప్పాలంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా, కొందరికి నాన్ వెజ్ నచ్చుతుంది, కొందరికి వెజ్ నచ్చుతుంది. సో నాకైతే ఇక్కడ అంటే బార్బిక్యూతో పోల్చుకుంటే కనుక ఈ 5 స్టోన్లో నాన్ వెజ్ ఐటమ్స్ అయితే కొంచెం నార్మల్గానే అనిపించాయి అన్నమాట టేస్ట్ వైజ్గా చూస్తే. సో ఇక్కడ వీళ్ళు సర్వ్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే మంచిగా మాట్లాడతారనమాట. అంటే మీకు ఏమేమి కావాలి, ఎలాంటి స్పైసెస్ ఇష్టపడతారు, ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసి తీసుకురావాలి, సో మీకు నచ్చిందా అనేసి అన్నీ మాట్లాడుతూ ఉంటారనమాట. సో మనం ఎలా అంటే కొంచెం స్పైసీగా కావాలి ఫుడ్ అనుకుంటే అలా స్పైసీగా తీసుకొచ్చి సర్వ్ చేస్తారనమాట. ఇది ఒకటైతే కొంచెం బెటర్ అనిపించింది.
సో మనం ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది కొంచెం మెల్లిగా తినాలి, ఎందుకంటే అన్లిమిటెడ్ కాబట్టి అన్నీ కవర్ చేయాలి. ఒకటేసారి తిన్నామనుకో మనకు స్టమక్ అనేది టైట్ అయిపోయి ఇంకా మళ్ళీ మనం ఫుడ్ తినలేము. సో అందుకనే ఇంకా మేము కాసేపు అలా మాట్లాడుకుంటూ ఇంకా కొంచెం వీడియో షూట్ చేసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ అలా మెల్లిగా ఫుడ్ అయితే మేము తింటూ ఉన్నాము. ఇంకా ఫుడ్ మన ప్లేట్లో కంప్లీట్ అవుతుంది అనగానే ఇంకా వాళ్ళు ఫుడ్ వచ్చి మళ్ళీ సర్వ్ చేస్తూనే ఉంటారనమాట. సో సర్వ్ చేసే ముందు అడుగుతారు, ఇంకా మీకు ఏమైనా వెరైటీస్ కావాలా, ఎలాంటి ఫుడ్ కావాలనేసి అడుగుతారు. ఇంకా మనం ఏది చెప్తే అది తీసుకొచ్చి అయితే సర్వ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఒక సర్వెంట్ వచ్చేసి ర్యాబిట్ ఫ్రై ఆక్టోపస్ ఉంది, సో ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అని చెప్తే ఇంకా మా హస్బెండ్ ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళకు చెప్పాడనమాట. ఇంకా వాళ్ళు వెంటనే ఫ్రై చేసి ఇస్తున్నారనమాట. సో ఇది ఆక్టోపస్ అంట. నాకు వీటిని చూడగానే బలితోకల్లాగా అనిపించి నాకు అసలు ఫుడ్ తిందామన్నా కూడా ఇంట్రెస్ట్ రాలేదనమాట, అలా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ ఏదో ఆక్టోపస్ కదా, అది ఒక సీ ఫుడ్ మంచిగా ఉంటుంది, హెల్త్ కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయ అంటే నేను అసలుకే ట్రై చేయలేను. ఇంకా మా హస్బెండ్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే ఇంకా ఆక్టోపస్ ఫ్రై అండ్ ర్యాబిట్ ఫ్రై, తర్వాత చికెన్లో ఏదో వెరైటీ అంట, సో అది ఫ్రై చేసి ఒక 10 మినిట్స్లో సర్వ్ చేశారనమాట. సో ఇక్కడైతే ఒకే స్టోన్ పైన 3 ఐటమ్స్ అయితే ఫ్రై చేస్తున్నాడు. ఇది ఫ్రై చేసేదైతే ఆక్టోపస్ ఫ్రై. సో ఫ్రై చేసి వెంటనే టేబుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. నాకైతే ఇవన్నీ చూస్తే ఒక చైనా ఫుడ్ తిన్నట్టే అనిపించింది. మా హస్బెండ్ ట్రై చేశాడు కానీ మా హస్బెండ్కి అయితే అసలు ఏం కూడా నచ్చలేదంట, చాలా స్వీట్గా ఉంది అని చెప్పేసి మా హస్బెండ్ జస్ట్ ఒక స్పూన్ తిన్నాడు, తర్వాత ఇంకా పక్కన పెట్టేశాడు, అసలుకే తినలేడు. ఏం తింటున్నా ఇక్కడ కూర్చో. ఇంకా మా చిన్నబ్బాయి పానీపూరి, పిజ్జా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తినేశాడు. ఇంకా మా హస్బెండ్ అయితే నెక్స్ట్ రాగి సంకటి విత్ మటన్ కర్రీ అయితే టేస్ట్ చేశాడు. చెప్పాలంటే రాగి సంకటి విత్ మటన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది టేస్ట్ వైజ్గా అయితే. సో నేనైతే ఇక్కడ వెజ్లోనైతే పుదీనా రైస్ అండ్ ఎగ్ నూడిల్స్ అయితే తీసుకున్నాను. పుదీనా రైస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకా అన్ని ఫుడ్ కూడా కవర్ చేయాలని చెప్పేసి కొంచెం కొంచెం ఫుడ్ అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేశాను. వెజ్ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్గా ఇంకా పన్నీర్ కర్రీ బాగుందనమాట. సో ఈ రెండు కాంబినేషన్లో తింటే ఎక్సలెంట్ ఉందన్నమాట టేస్ట్ అయితే. చెప్పాను కదా, వెజ్ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు అనమాట. చాలా బాగున్నాయి వెజ్ ఐటమ్స్ అయితే. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ కూడా చూస్తూ ఉన్నాను. ఇంకా నాన్ వెజ్లో ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. నెల్లూరు చేపల పులుసు, మటన్ కర్రీ, తర్వాత ఇంకా ఏమంటారు ఎగ్ ఫ్రై, ఇంకా తర్వాత బటర్ చికెన్. సో నేను ఇందులో బటర్ చికెన్ వేసుకున్నాను అనమాట. బటర్ చికెన్ కాంబినేషన్గా రోటీ అయితే ట్రై చేశాను. ఇంకా నెక్స్ట్ చికెన్ బిర్యానీ అయితే వేసుకున్నాను, జస్ట్ ఒక పీస్. ఇంకా లైట్గా రైస్ అయితే వేసుకున్నాను, జస్ట్ టేస్ట్ పర్పస్గానే నేను ఇవన్నీ ఐటమ్స్ టేస్ట్ చేద్దామని చెప్పేసి లైట్గా వేసుకుంటూ ఉన్నాను అనమాట. చికెన్ బిర్యానీ కూడా బాగుంది టేస్ట్ వైజ్గా, కానీ నాకు ఎందుకో వెజ్ ఐటమ్సే చాలా నచ్చాయి. సో ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి మనం ఈ ప్లేట్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వచ్చి కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను అప్పటికే చాలా ఎక్కువగా తిన్నా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట, అందుకే ఇంకా కొంచెం లైట్గా వేసుకుంటున్నాను ఫుడ్ అంతా.
సో ఇంకా ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయాక ఒక 10 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చామన్నమాట. ఇంకా స్వీట్ సెక్షన్కి అయితే వచ్చేసాము. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. సో ఫస్ట్ అయితే నేను కేక్స్ అయితే వేసుకున్నాను. చాక్లెట్ కేకు అందులో మనకు 4 ఫ్లేవర్స్ వరకు అయితే ఉన్నాయి. ఇంకా నేను నాకు అందులో చాక్లెట్ అంటే ఇష్టం అనేసి ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏమంటారు జిలేబీ కూడా ఉంది అనమాట. ఇంకా జిలేబీ ట్రై చేద్దామని జిలేబీ తీసుకున్నాను. తర్వాత ఒక బిస్కెట్, గులాబ్ జామ్, ఇంకా సేమ్యా పాయసం ఉంది, ఇంకా చావల్ పాయసం ఉంది. నేనైతే సేమ్యా పాయసం వద్దు అని చెప్పేసి ఇంకా చావల్ పాయసం అయితే చూస్ చేసుకున్నాను టేస్ట్ చేద్దామని చెప్పేసి. నాకు ఇందులో ఎక్కువ నచ్చిందంటే చావల్ పాయసం అనమాట, బాగుంది. ఇంకా లాస్ట్లోనైతే ఇంకా ఐస్ క్రీమ్తోనైతే ఎండ్ చేసేసాము. ఐస్ క్రీమ్ అయితే మా పిల్లలు ఒక 3-4 ఫ్లేవర్స్లో అయితే టేస్ట్ చేశారంట. చాలా బాగున్నాయి అంటే వాళ్ళకి ఐస్ క్రీమ్స్ చాలా నచ్చాయి. సో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే మేము టేస్ట్ చేసాము. టేస్ట్ చేయని ఫుడ్ ఏదైనా ఉందంటే ఇంకా ఫ్రూట్సే. అంటే లాస్ట్లో ఫ్రూట్స్ తిందాం అనుకున్నాం కానీ మర్చిపోయాము. ఇంకా మా పిల్లలైతే పానీపూరి తిన్నారు, ఇంకా చాట్, తర్వాత పిజ్జా, ఇంకా మా చిన్న అబ్బాయి అయితే పాప్కార్న్ కూడా తిన్నాడు. వానికి పాప్కార్న్ అంటే చాలా ఇష్టము. ఇంకా అందులో ఇక్కడ పాప్కార్న్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇంకా పాప్కార్న్ కూడా తినేసాడు వాడు. సో ఇంకా లాస్ట్లో వాళ్ళు అడిగారు ఏమైనా స్పెషల్ ఉందా అని. అంటే ఇంకా మా యానివర్సరీ అనగానే ఇంకా వాళ్ళు కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేయించారు. నైట్ 10:30కి అయితే మేము రిటర్న్ అయ్యామన్నమాట. మ్యాక్సిమం ఒక 3.5 అవర్స్ అయితే మేము రెస్టారెంట్లో అయితే స్పెండ్ చేసాము. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్.